ఎన్టీ రామారావు చనిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆయన 30 సంవత్సరాలు సినీ రంగ పరిశ్రమలో అనేక చిత్రాలు నటించి సినీ రంగ పరిశ్రమలో ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చినటువంటి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈ రోజుకి 28 సంవత్సరాలు అయింది. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బతికున్నప్పుడేమో దుర్మార్గుడు అని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి, ఈరోజు సిగ్గు శరము లేకుండా ఎవరైతే ఆయన్ని దించారో అదే కుటుంబ సభ్యులు, అదే వ్యక్తి ఎన్టీ రామారావు గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండేయటం, ఎన్టీ రామారావుకి వర్ధంతి చేస్తానని చెప్పటం, ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలో పదవి కోసం ఆయన పేరు చెబితే 4 ఓట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆఖరికి చంపినటువంటి వ్యక్తులే, పదవి నుంచి తొలగించినటువంటి వ్యక్తులే ఆయన పొగుడుతూ కీర్తిస్తూ ఈరోజు తిరుగుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యక్తులను, ఎటువంటి నక్కజిత్తుల వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు కోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో కదలరా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు. ఆయనేమో కోర్టులో కదలి వెళ్ళు సెంట్రల్ జైలుకి, ఈ నక్క చిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చేసినటువంటి 420 కార్యక్రమాలకి కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. బాలకృష్ణ గారు చెప్తేనే తీసేసామని చెప్పి కూడా చెప్తున్నారు అక్కడ ఎన్టీఆర్ ఘాట్లో హైదరాబాద్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంట్లో కూడా పేర్లేదు. సార్, వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఇంటా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పెడతాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి. ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడ సర్దారు ఎక్కడో కూడా పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి.
బాబు కొడుకులు ఎర్ర బుక్కుని చించి తోసుకోమని చెప్పారు. ఏమన్నా కూడా ఎక్కడ చోట తోసుకోమని చెప్పారు. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గడు అని తెలియదు. మా గుడివాళ్ళు మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా. మీరు ఇలా లెక్కేటాడు మీడియా వాళ్ళు. 22 ఎకరాల ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1,00,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు ఏంటి? ఇవన్నీ సొల్లు కాబులు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ విని మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. అంటే మీరేమో ఏమీ లేదంటున్నారు. ఒక పక్కన బాలసారి గారేమో జనసేనలో చేరుతున్నారు, బాలసారి గారేమో టీడీపీలో చేరుతున్నారు. ఎందుకని ఇట్లా వెళ్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో, ఏ టీవీ? టీవీ. నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేస్తావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? మరి పార్థసారథి గారి దగ్గరికి అన్నిసార్లు ఎందుకు వెళ్ళారు సార్? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. కాదు సార్, పార్థసారథి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? వైసీపీ లీడర్లు పార్టీ వీడి వెళ్ళొద్దని చెప్పి ఎవరు వెళ్ళింది? ఎవరు? అయోధ్యరామరెడ్డి గారు. నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. తీసేశారన్నారు కదా. అవునే, ఆయన తీసేసాడు, మేము ఉన్నామని అడుగుతాం. పీకేసేది మేం కాదు కదా. కలిసి ఉన్నాము అన్ని చోట్ల, ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపడమాకని చోటకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మా జలది ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేస్తామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడా? అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి, పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఒకటి పేరు చెప్పండి. లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. పీకేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానే సిటీలో కూర్చుంటారా? అంటే ఈ ఓట్ల కసరత్తు వ్యవహారం, సీట్ల కసరత్తు ప్రారంభించక ముందే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఇవ్వనని. మీరు రామాయణం ఎంత రావుడికి సీత ఏమవుతుంది? నేనేం చెబుతా? కాదు, 4 ఏళ్ళు నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు కబూలే పలిగిపోయారని చెప్పి చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వను అన్నాడు, అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణం అంతా రాముడికి సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వనంటే వెళ్ళిపోతారు. రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగక ఎమ్మెల్యేలు తీసేస్తున్నారా? ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేశారు అనుకో, అదే మీ ఛానల్ పనికిరాందని నిన్ను తీసేసినట్ట? లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేసినట్ట? ఉచిత పథకాలు నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఛానల్లో నిన్ను తీసేశారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని, మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని, మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్ట? ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి బిహేవియర్ ఉంటుంది. లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని 365 రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటల్లా అతనికే సీట్ ఇవ్వాలని అంటే రాసి ఉందా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అడిగేస్తాడు, ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద. ఇప్పుడు వెళ్ళి అడగండి. అదే ఇప్పుడు నేను 4 కుర్చీలు 1,00,000 మంది కూర్చుంటే నేను ఒక కుర్చీలో 10 మందిని కూర్చోబెడతాడు ఏంటి? ఇవన్నీ సొల్లు కాకుండా 5,000 మంది వాళ్ళు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి
ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి ఇటు సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయన వాళ్ళ చెవుల్లోంచి రక్తం కారింది. చంద్రబాబు పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడం ఉండదు. అంటే మీరేమీ లేదంటున్నారు. ఒక పక్కన బాలశౌరి గారేమో జనసేనలో చేరుతున్నారు, బాలసారథి గారేమో టీడీపీలో చేరుతున్నారు. ఎందుకని ఇట్లా వెళ్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో ఏ టీవీ ఎన్టీవీ నేను తీసేస్తే నువ్వు ఎక్కడ చేస్తావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? మరి పార్థసారథి గారి దగ్గరికి అన్నిసార్లు ఎందుకు వెళ్ళారు సార్? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. కాదు సార్, పార్థసారథి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? వైసీపీ లీడర్లు పార్టీ వీడి వెళ్ళొద్దని చెప్పి ఎవరు వెళ్ళింది? ఎవరు? అయోధ్యరామరెడ్డి గారు నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా. చంద్రబాబు నాయుడు ఎక్కి నీచాతినీచంగా ఆవిడని కూడా రాజకీయాలకు వాడుకుంటాకి ఏడ్చినటువంటి వేదవ చంద్రబాబు. ఆ తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా TV9 సంక్రాంతి సంబరాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఆవిడ హసీనా నాకు సోదరి, నన్ను పేరు నాని అన్న అని చెప్పి మమ్మల్ని పిలిచినటువంటి మా సోదరి ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినాక మేము భోజనానికి వెళ్ళేటప్పుడు ఎండగా ఉందని చెప్పి రామ్మ అంటే నా బండికి అందరూ చూస్తూ ఉండగా 100 అడుగులు నా బండి మీద వచ్చి నా కళ్యాణ మండపం దగ్గరికి వస్తే ఆవిడ మీద నీచంగి తెలుగుదేశం పార్టీ ఊరకొక్కలు ఈ చెత్తగా లేకపోతే ఇంకొకళ్ళు అంటే ఎక్కి వెయిట్ చేయటువంటి వెధవ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అనేది కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కానీ ఒక చీడ పురుగు లాంటిది. వ్యవస్థకి ఉండటానికి అర్హత ఉన్నటువంటి పార్టీ కానీ వ్యవస్థ కానీ కాదు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం లేకుండా చంద్రబాబుని తన్ని ఎలా అయితే తరిమేశారో 2024 ఎన్నికల్లో ఈ చంద్రబాబు నీచుడు నికృష్టుడు ఇటువంటి వెధవల పార్టీలని తన్ని తరిమేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి TV9 కానీ హసీనా గారు కానీ మేము కానీ ఎటువంటి భయపడం. ఆవిడ ఎటువంటి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆవిడ ఎంత ధైర్యంగా దమ్ముగా ఎన్ని విపత్తుల్ని ఎలా కవర్ చేస్తుందో మనందరం కూడా కళ్ళతో చూసాము. కాబట్టి మా సోదరి హసీనాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి వెధవులకి నేను ఒకటే సూచన, మీకు తల్లి చెల్లి అమ్మ అందరూ ఉన్నారు. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే దీనికి ఎంత అనుభవిస్తారని చెప్పి చెప్తున్నాను.